ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ సినీ పురస్కారాల్లో భాగంగా తనకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ప్రకటించడంపై నటుడు నందమూరి బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి తెలంగాణ ప్రభుత్వం 11 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సినిమా అవార్డులను గద్దర్ పేరుతో అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను జ్యూరీ మెంబర్స్ అనౌన్స్ చేశారు. ఇందులోనే స్పెషల్ అవార్డులుగా 6 అవార్డులను ప్రకటించారు. అందులో ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు నటసింహం బాలయ్య ఎంపికయ్యారు. అయితే ఈ అరుదైన అవార్డు తనకివ్వడంపై ఓ ఎమోషనల్ లేఖ విడుదల చేశారు నటసింహం బాలయ్య. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓవైపు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయని, మరోవైపు ఎన్టీఆర్ నట ప్రస్థానానికి 75 సంవత్సరాలు పూర్తయిన శుభగడియలు ఉన్నాయన్నారు బాలయ్య. ఇకపోతే ఆ మధ్యనే నటుడిగా 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్నానన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్తో తనను సత్కరించిన ఇలాంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ జాతీయ అవార్డు ప్రకటించడం తన అదృష్టమన్నారు. దీనిని దైవ నిర్ణయంగా తన తండ్రి ఆశీర్వాదంగా భావిస్తున్నానని అన్నారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు బాలయ్య. ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, అభిమానుల అండదండలు, భగవంతుడి ఆశీస్సులు తనకు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు నటసింహం బాలయ్య. అయితే నటసింహం బాలయ్యకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు రావడంపై అభిమానులు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఓవైపు వరుసగా 4 బ్లాక్ బస్టర్స్ తో పాటు రాజకీయాలలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే, ఇవన్నీ బహుశా బాలయ్యకే సాధ్యం అంటున్నారు. మొన్న 50 ఏళ్ల స్వర్ణోత్సవం, ఆ వెంటనే పద్మభూషణ్, నేడు ఎన్టీఆర్ జాతీయ అవార్డు, ఇలా వరుస అచీవ్మెంట్స్ తో సినీ చరిత్రలో బాలయ్య తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడంటూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు.